వరంగల్ సభలో పాల్గొన్న నితిన్ నబీన్ అండ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్. సుష్మా స్వరాజ్ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అప్పుడు సోనియా గాంధీ లేకున్నా సుష్మా స్వరాజ్ ఇస్తే తెలంగాణ వచ్చేదా? ఇగో ఈ అబద్ధపు మాటలు ఇట్లా మాట్లాడతారు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎవరు సపోర్ట్ చేసిర్రు? కేసీఆర్ కూడా చెప్పిండు ఏమని, సోనియా గాంధీ ఇనిషియేట్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం అని చెప్పేసి అసెంబ్లీలో క్లియర్గా బల్లా గుద్ది చెప్పిండు. చెప్పినాక వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ క్రెడిట్ రావాలని మా వల్లనే ఏర్పాటైందని చెప్పేసి 12.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పలుకులు పలుకుతున్నారు. తెలంగాణకు మీరు ఏం చేసిర్రా అంటే ఏం లేదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారు, కియ్య డైలాగులు. హిందువులు అనగదొక్కబడుతున్నారు, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, గుడుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ గుడి గుల కొడుతురు, ఆ గుడి గుల కొడుతురు. మరి ఎలక్షన్ల ముందలనే గుడులు కూలుతుంటాయి. ఇది ఎందుకు అర్థం కాదు. నేను స్వచ్ఛమైన కట్టర్ హిందువుగా నేను చెప్తున్నా. ఎలక్షన్ల టైంలోనే గుడులు కూలుతాయి. ఎందుకు మరి? ఎవరు గూల కొడతారు? ఎందుకు కూలుతాయి? ఈ లోపాయికారి ఒప్పందాలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంది సాధారణ జనాలకు తెలియదు. తెలియక వీళ్ళు వస్తారు ఇటువంటి ప్రచారాలు చేస్తారు. కుటుంబ పాలనతో స్వరాష్ట్ర ఆశయాలు నెరవేరలే. ఎవ్వరు కుటుంబ పాలన అంటే కుటుంబ పాలనతోనే స్వరాష్ట్ర ఆశయాలు నెరవేరలే. ఇది వాస్తవం. కుటుంబ పాలన ఎక్కడ? తెలంగాణలో కుటుంబ పాలన నుండే కుటుంబ పాలనకు చరమగీతం పాడిరు, పంపించేసారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నీకు ఈ పోస్ట్ వచ్చినప్పుడు నువ్వు వస్తున్నావు. నీకు ఈ పోస్టు లేనప్పుడు నువ్వు ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నీ పేరు చదువుతున్నా, ఇంతవరకు నిన్ను చూడడం కూడా చూడలే. నీకు ఆ పోస్ట్ ఇచ్చినందుకు నువ్వు వీడికి వచ్చినావు. రాహుల్ గాంధీ ఆల్వేస్ ఒకటే పోస్ట్లో కంటిన్యూ ఎప్పుడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. రాహుల్ గాంధీ దేశంలో నలుమూలల రాహుల్ గాంధీ అంటే తెలియని వ్యక్తి లేరు. నువ్వు ఎవరో కూడా తెలియదు. నువ్వు డైరెక్ట్ రాహుల్ గాంధీకి సూటి పెట్టి ప్రశ్నలు సంధిస్తున్నావు. అట్లా ఉంటుంది. ఇక్కడ కాషాయ జెండా ఎగిరేయాలని కేడర్కు పిలుపు. మీ కేడర్ ఏదైతుందో ఆ కేడరే స్పష్టంగా చెప్తున్నది. ఆ కేడర్ ఏమని చెప్తుంది? తెలంగాణలో బీజేపీ జెండా అనేది ఎగరదు అని క్లియర్గా చెప్తున్నది. కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీ జెండా ఎగరదని మీ కేడర్ చెప్తుంది. మీ కేడర్తోని, కింది స్థాయి కేడర్తో, ఈ కేడర్ కాదు, ఈ కేడర్ ఇట్లనే మీ కళ్ళ గంతలు కట్టి తీసుకొస్తారు, కందలు కట్టి తీసుకొని పోతారు. కింది స్థాయి కార్యకర్త, బూత్ లెవెల్ స్థాయి వాళ్ళతోని మాట్లాడండి సీక్రెట్గా. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరేందనేది మీకు తెలుస్తుంది.